ఈనాడు today ముక్కోటి ఏకాదశి is the festival of Mukkoti Ekadashi, వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. also called Vaikuntha Ekadashi. భీష్ముడు Bhishma, 46 దినములు అంపశయ్యపై పండుకుండి he was resting on the bed of arrows, కానీ తన దేహమంతా కూడాను అంబులు పొదలగానే నించిపోయాయి. and the body is full of arrows that have pierced into. దేహం మాత్రము అంబులపై నిలిచింది కానీ తల మాత్రము వాలిపోయింది. The body is on the bed of arrows, but the head was reclining. అంత్యము లోపల అర్జునుడు, భీముడు, నకుల సహదేవులాదులు ద్రౌపదితో సమానంగా వెళ్ళి ఆ యొక్క ముత్తాతను చూడటానికి వెళ్ళారు. What happened was Arjuna, Bhima, Nakula, Sahadeva, followed by Draupadi, went to see the great grandfather. పితామహ, Oh grandfather, ఎందుకు మీరు ఈ అవస్థలకు గురి అయిపోయారు? how is that you are suffering now? ఇది నా కర్తవ్యము అన్నాడు. He said, that has to be so. దేహం వచ్చినటువంటిది The body is there. దేశ క్షేమమునకు, ధర్మక్షేమమునకు, సత్యవ్రతమునకు అర్పితం గావించే నిమిత్తం వచ్చింది. The body is gifted to be sacrificed for the country, for the service and for the శరీరం ఉండి character. ప్రయోజనం ఏమిటి? What for is the body? దీన్ని కేవలం ఒక సధర్మానికి ఉపయోగపెట్టాలి. The body has to be put to use for good things. కానీ అర్జున, నీ వేసినటువంటి బాణములు నా దేహమునకు మాత్రమే తగిలినవి. Arjuna, all the arrows that you shot at me are in my body. కానీ నా శిరస్సుకు మాత్రం చేరలేదు. They have not reached my head. కనుకనే శిరస్సు వాలిపోయింది. Therefore the head is bent downward. బెడ్ మాత్రం వేశావు నాకు. In fact, you laid the bed. కానీ పిల్లో లేదు. But I have no pillow. దీనివల్లనే తల వారిపోయింది. And therefore the head is bent. నాకు ఇంత చేసినటువంటి వాడు నా పిల్లో కూడా అందించమని చెప్పాడు. Having done so much, give me a pillow. ఆ మాటల చేత అర్జునుడి యొక్క మనసు కరిగిపోయింది. The heart of Arjuna melted. పితామహ, నేనేం చేయాలి అన్నాడు. Grandfather, what should I do? 2 అర్జునుల పదలను ఈ విధంగా తీర్చిదిద్దాడు. ఒకటి ఇటు, ఒకటి అటు. 2 arrows are shot in the reverse ఈ direction. రెండింటి మధ్య లోపలనే భీష్ముడి యొక్క తలను పెట్టాడు. In between the space of the 2 arrows shot against the other, ఇదే he భీష్ముడి యొక్క rested. శిరస్సుకు రెస్ట్. And there the head rested there. ఇంతియే కాకుండా Not only this, అర్జున, Arjuna, నా తల్లిని నేను ఏనాడో కోల్పోయినాను. I lost my mother long back. నేను పుట్టిన తక్షణమే నేను కోల్పోయినాను. In fact, I lost her at the time of my నేను birth. గంగాదేవి పుత్రుడును. I am the son of కనుక Ganga. నేను నా పేరు గాంగేయుడు అని పేరు. So I have the name Gangeya. కనుక నాకు ఈ అంత్య సమయం లోపల ఆ గంగను నాకు అందించమని చెప్పాడు. And as I leave my body, I want to have Ganga, water. నా తల్లిలో నేను చేరిపోవడానికి తగినటువంటి కృషి చేయమన్నాడు. Make every attempt so that I would merge in my mother. సర్వశక్తి సంపన్నుడు, మహావీరుడు, భక్తుడు, శక్తి సామర్థ్యుడు కలిగినటువంటి వాడు కనుకనే అతను ప్రక్కనే ఒక అంబును విడిచాడు. Arjuna, being almighty with all his expertise in archery, could shoot an arrow భూమి నుండి towards the ground. చక్కని నీరు బయలుదేరి వచ్చింది. There started the fountain of water. అది ఫౌంటైన్ మాదిరి వచ్చి భీష్ముని యొక్క నోట్లో పడిపోయింది. The fountain of water sprung up from there and filled his gullet. లోకములో ఎలాంటి సహాయమో చేసేటువంటి వారు ఉన్నారు లోకములో. There are many people who will help you. కానీ అంత్యకాలం లోపల తల్లిని అందించేటువంటి వారు లోకంలో కానరారు. In this world you don't find anyone who will show your mother towards the end of your life. అర్జున, నీవు నా తల్లిని అందించావు ఈనాడు. Arjuna, you have shown my mother. అప్పుడే అర్జునుడికి అనేక రకమైనటువంటి బిరుదులు అందించాడు. Then Arjuna could have so many titles. అర్జున పాల్గొన పార్థివ కిరీటి శీతవాహన భీమశ్చర్య జయకృష్ణ సవిసాచి ధనుంజయ అన్నాడు. All these titles Arjuna could have at that moment. కనుకొని ఈ ధనుస్సు చేత నాకు ఆనందాన్ని అందించావు. Because of this mighty deed you made me happy. చెప్పి పాండవులు దిగ్విజయులైపోయి విజయాన్ని సాధింతురుగాక అన్నాడు. He blessed them with victory and success towards the end. పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొందవలనంటే In order to be the వారి recipient మనసును of blessings of the తగినటువంటి elders, తృప్తి చేయాలి. we should please them and satisfy them.